మాకు నిన్నటి రోజు సుమారుగా 75,000 మంది మా అంచనాలకు మించినటువంటి వీక్షకులు వచ్చారు ఇక్కడికి. అది మాకు సంతృప్తిగా ఉంది. మేము దానికోసం ఒక గంట సేపు గేట్లు బంద్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ పార్కింగ్ ఏరియా లేకపోవడంతో ముందుగా క్లియర్ చేసిన తర్వాతనే మేము బయటికి పంపించాము. మా అంచనాలు ఏంటంటే 10 నుంచి 15 లక్షల మంది వీక్షకుల కోసం మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు మేము పూర్తి చేసుకున్నాము. గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో చాలా మెరుగైనటువంటి ఏర్పాట్లతో మేము ఉన్నాము. గతంలో కింద నడవాలంటే దుమ్ములేసేది, అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మొత్తము వీక్షకుల కోసం టోటల్ గ్రౌండ్ని గ్రీన్ మ్యాట్తోని చేశాము. దీనికి ప్రధానమైనటువంటి సమస్య లాస్ట్ ఇయర్ మాకు వచ్చింది ఏంటంటే మూత్రశాలలు సరిగ్గా లేవని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా ఏంటంటే ఈ సంవత్సరం చాలా మెరుగుపరిచినాము. 2 వైపులా ఇరువైపుల మూత్రశాలలు ఉంటట్టు కూడా మేము ఏర్పాట్లు చేసినాము. ఇది కాక రచయితల కోసము ముఖ్యంగా ఒక 8 స్టాళ్ళు రచయితల కోసం రిజర్వ్ చేసి, గతంలో ఎక్కడో మూలకు పడేసేవాళ్ళు, వాళ్ళ సొంత రచనలు ప్రచురణలు చేసుకొని అమ్ముకోవాలంటే ఎక్కడో మూలకు ఉండేది. దాని నుంచి మేము ప్రధానంగా మొదటి వరుసలోనే వాళ్ళకి రిజర్వ్ చేసి, ఒక షాప్లో ఒక స్టాల్లో కనీసము 8 మంది ఉండేది గతంలో. మేము దాన్ని సరిచేయడానికి ఒక 10x10 స్టాల్లో 3 టేబుల్ వేసి 3 రచయితలను కూర్చోబెట్టి ఏర్పాటు చేసినాం. వాళ్ళు చాలా సంతృప్తిగా ఉంది ఆ ఏర్పాట్లతో. ఇది కాక మనకు ఉమ్మడి రాష్ట్రంలో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఉండే 3 షాపులకే ఉమ్మడి రాష్ట్రంలో పరిమితమై ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది 70 షాపులకు పోయింది. అంటే ఇది మొత్తం ఓల్డ్ షాపుల ఫెస్టివల్ లేకపోతే ఈ రకమైనటువంటి వాతావరణం నుంచి మేము దాన్ని మొత్తంగా 40 షాపులను కట్టడి చేసినాము. పుస్తకాలు ఓల్డ్ షాపుల జాతరలు కాదు, ఇది ఒక బుక్ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి 40 షాపులని మేము కట్టడి చేశాం.